హలో! హాయ్! నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ములక్కాడ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ సింపుల్‌గా చాలా టేస్టీగా, ఫాస్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. ఈ టేస్టీ మటన్ ములక్కాడ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అరకిలో మటన్ తీసుకుని పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు, 2 ఇంచుల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఆనియన్స్లో యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ వలన కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ గ్రేవీగా కూడా ఉంటుంది. ఇది మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం అన్నీ బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించాలి. చూడండి, కర్రీ అంతా ఈ విధంగా మగ్గుతుంది. మనం ఇందులో వేసిన అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాల పేస్ట్ వల్ల కర్రీని మనం కుక్కర్లో పెట్టకపోయినా చాలా మెత్తగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈ విధంగా ఫ్రై అయ్యి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు కారం, 4 కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చూడండి, మొత్తం కారం, ఉప్పు అన్నీ పట్టే విధంగా ఈ విధంగా కలిపి 5 మినిట్స్ తర్వాత 2 ములక్కాడలు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ ములక్కాడ ముక్కలు మనం మటన్ కంటే ముందుగా యాడ్ చేసుకుంటే మటన్ త్వరగా ఉడకదు కాబట్టి ములక్కాడలు మెత్తగా ఉడికిపోయి ముక్కలు అయిపోయే అవకాశం ఉంటుంది. అందువలన మటన్ కంటే ముందు ములక్కాడలు యాడ్ చేసుకోకూడదు. ఇవి మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఈ కర్రీ ఉడికే లోపల బగారా రైస్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ చీలికలుగా కట్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయ్యే లోపల 1/2 కేజీ సోనా మైసూర్ రైస్ తీసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కర్రీలోకి ప్రిపేర్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాల పేస్టు 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం తీసుకున్న రైస్ని బట్టి 1 కప్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే ఇక్కడ మీరు నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకుంటే 1 కప్పుకి కప్పున్నర వాటర్ సరిపోతుంది. వాటర్ మొత్తం ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకుని నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు పక్కన ఉడుకుతున్న ఈ కర్రీలో 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎంత వంట రానివారైనా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేయొచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే. ఇక్కడ మనం బగారా రైస్కి, మటన్ కర్రీకి కూడా ఒకే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం.
అందువల్ల చాలా టేస్టీగా హాఫ్ అన్ అవర్లో ఇవి 2 కూడా రెడీ చేసుకోవచ్చు. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇవి 2 కూడా వేడి వేడిగా ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు తక్కువ టైంలో చాలా సింపుల్‌గా, టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కర్రీ అండ్ బగారా రైస్ మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.